సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఒక మైండ్ బ్లోయింగ్ న్యూస్. సరిగ్గా మరో 4 రోజుల్లో అంటే జూలై 18న టాలీవుడ్తో పాటు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఒక భారీ భూకంపం రాబోతుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్స్ వాట్సాప్ గ్రూపుల్లో అర్ధరాత్రి నుంచి ఒకే ఒక్క డేట్ సంచలనంగా మారిపోయింది. అసలు ఆ రోజున ఏం జరగబోతుంది? ఒక పవర్ఫుల్ పొలిటికల్ అడుగు పడబోతుంది. అవును, అభిమానుల ఆధ్వర్యంలో ఒక భారీ సామాజిక కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. అదే మా ఊరు మావాడ. ఇది రాజకీయ వ్యూహమేనా? ఈ పేరు బయటకు రాగానే పొలిటికల్ సర్కిల్స్లో ఒక్కసారిగా అలర్ట్ స్టార్ట్ అయింది. ఇదేదైనా పొలిటికల్ మూవా అనే చర్చ నడుస్తుంది. కానీ ఇక్కడే నిర్వాహకులు ఒక విషయాన్ని స్పష్టంగా చెప్తున్నారు. ప్రస్తుతానికి ఈ కార్యక్రమానికి రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదు. ఇది కేవలం గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు అండగా నిలిచేందుకు ఉద్దేశించిన ఒక స్వచ్ఛంద సేవా కార్యక్రమం మాత్రమే అని క్లారిటీ ఇస్తున్నారు. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. అసలు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి జూలై 18వ తేదీనే ఎందుకు ఎంచుకున్నారు? ఎన్టీఆర్ గారికి లక్కీ నెంబర్ 9 అన్న విషయం మనందరికీ తెలిసిందే. జూలై 18 అంటే 1+8 కరెక్ట్గా 9 అవుతుంది. ఎన్టీఆర్ గారి లక్కీ నెంబర్ సింక్ అయ్యేలా పక్కాగా ముహూర్తం సెట్ చేశారు. అంతేకాదు, ప్రముఖ పండితులు సిద్ధాంతుల సూచనల మేరకు మహాశక్తివంతమైన వారాహి నవరాత్రుల పవిత్ర సమయంలో ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయాలని పండితులు గట్టిగా సజెస్ట్ చేశారట. వారాహి అమ్మవారి ఆశీస్సులతో 9వ నెంబర్ సెంటిమెంట్తో మొదలవుతున్న ఈ అడుగు కేవలం ఒక ప్రారంభం మాత్రమే కాదు, భవిష్యత్తులో రాబోయే ఒక పెద్ద రాజకీయ మార్పుకు స్టెప్పింగ్ స్టోన్ అని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఇక ఇక్కడే అసలు పొలిటికల్ ట్విస్ట్ ఓపెన్ అవుతుంది. పైకి ఇది సోషల్ సర్వీస్ అని చెప్తున్న ఇండస్ట్రీ ఇన్సైడర్స్ మరియు పొలిటికల్ విశ్లేషకుల పక్కా అంచనా ప్రకారం భవిష్యత్తులో రాబోయే కొత్త రాజకీయ పార్టీకి ఇప్పటి నుంచే సైలెంట్గా గ్రౌండ్ సిద్ధం చేస్తున్నారట. చాప కింద నీరులా క్షేత్రస్థాయిలో నెట్వర్క్ని బిల్డ్ చేయడానికి వేసిన పక్కా వ్యూహాత్మక అడుగు ఇది. అందుకే ఈ కార్యక్రమానికి ఏదో ఒక ఫ్యాన్సీ పేరో సినిమాటిక్ టైటిల్లో పెట్టకుండా అచ్చమైన పక్కా లోకల్ మాస్ పేరైన మా ఊరు మావాడ అనే టైటిల్ని ఖరారు చేశారు. ఎందుకంటే భవిష్యత్తులో పార్టీ పెడితే ప్రతి గ్రామాన్ని ప్రతి వీధిని టచ్ చేయాలి. ఊరు వాడ అనే ఈ 2 పదాల ద్వారా క్షేత్రస్థాయిలో ప్రతి కార్యకర్తను యాక్టివ్ చేసి ఒక స్ట్రాంగ్ ఆర్మీని తయారు చేయబోతున్నారు. ఇక అన్నిటికంటే షాకింగ్ ఎలిమెంట్ ఏంటంటే, కొంతమంది ప్రముఖ పండితులు సిద్ధాంతులు ఎన్టీఆర్ గారి జాతకాన్ని విశ్లేషించి ఆయన జాతకంలో భవిష్యత్తులో ముఖ్యమంత్రి అయ్యే రాజయోగాలు ఆ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని గట్టిగా చెప్పారట. అందుకే తొందరపడి గాల్లో దీపం పెట్టకుండా ఈ సేవా కార్యక్రమాల ద్వారా ముందు క్షేత్రస్థాయిలో పునాదిని పటిష్టం చేసుకుని రైట్ టైం చూసి ఆ బిగ్ డెసిజన్ అనౌన్స్ చేయాలనే ప్లాన్లో ఉన్నట్లు ఇన్సైడ్ వర్గాల వినికిడి. అంటే జాతక బలానికి జనబలాన్ని తోడు చేసేందుకే ఈ మాస్టర్ ప్లాన్. సో వారాహి నవరాత్రుల సాక్షిగా లక్కీ నెంబర్ 9 పవర్తో జాతక యోగాల అండతో ప్రతి ఊరిని ప్రతి వాడను కనెక్ట్ చేస్తూ రాబోతున్న ఈ కార్యక్రమం భవిష్యత్తులో ఎలాంటి పొలిటికల్ సంచలనాలకు దారితీస్తుందో చూడాలి. స్టే ట్యూన్డ్.